రైట్. మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్‌కి సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రము పోలింగ్ ముగిసింది. ముగిసిన టైంకి మనకి దాదాపుగా 47.16% ఓట్లు నమోదైనట్లుగా గూడా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి అసలు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు నమోదైనయి అనేది జూసుకుంటే మరి అసెంబ్లీకి సంబంధించి 4.01 లక్ష ఓటర్లయితే ఉన్నారు. మరి దీనిలోన 2.08 ఓటర్లు పురుషులుండగా 1.92% మహిళలున్నట్లు కనిపిస్తుంది. మరి వీళ్ళ మొత్తంలోని ఎన్ని ఓట్లు నమోదయ్యాయి అని తీసుకుంటే 4.01,365 ఓట్లు పూర్తిగా అందరూ గూడా వేసినట్లుగా గూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇది మధ్యాహ్నానికి మనం 3 గంటల టైంకి తీసుకుంటే 31.94 దాదాపుగా 32% దగ్గర ఇది నమోదైంది. బట్ అప్పటి వరకు కూడా చాలా చప్పగా ఉన్న ఓటింగ్ పోలింగ్ బూత్స్ అన్నీ గూడాను 3 తరువాత కాస్త ఊపందుకున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే గతంతో పోల్చుకుంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ పోలింగ్ శాతము ఏదైనా కూడా తక్కువగా ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తుంది. మరి దీన్ని ఇంచుమించుగా 50% పెంచే ప్రయత్నం అయితే చేసినట్లుగా తెలుస్తూ ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడాను ఓట్లు వేసేందుకు పూర్తి స్థాయిలోన మొగ్గు చూపించడం లేదు అన్నదైతే ఇక్కడ క్లియర్ కట్ పిక్చర్ అయితే కనిపిస్తుంది. మరి ఈ త్రిముఖ పోర్ అయితే కొనసాగింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి సంబంధించి త్రిముఖ పోరు కొనసాగిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, మరోపక్క బీజేపీ పార్టీ, అలాగే మరోపక్క ఎంఐఎంకి సంబంధించి కూడాను మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత పోటీ చేసినట్లుగా తెలుస్తుంది. మనకి మాగంటి గోపీనాథ్ ఉండుంటే ఆయన బరిలో లేని నేపథ్యంలోన సునీత అక్కడ నిల్చోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. మరి బీజేపీ పార్టీకి తీసుకుంటే దీపక్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏఎంఐఎం అయితే మద్దతు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడాను ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడాను ఒక రకమైన ఉధృత వాతావరణం కూడా కొనసాగిన అట్లుగా కనిపిస్తుంది. మరి అక్కడ పూర్తి స్థాయిలోన బలగాలు పోలీసులు కూడా మోహరించి దగ్గరుండి మరి పోలింగ్ ను నమోదు చేయించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఒక ఓటమి భయంతోని బీఆర్ఎస్ నేతలు కొన్ని చోట్ల అల్లర్లు చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి కాంగ్రెస్ కి సంబంధించిన వారు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి అలాగే బీఆర్ఎస్ వాళ్ళు కూడా అల్లర్లు చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఓటర్లని మభ్యపెట్టే పరిస్థితి కనిపించింది అని చెప్పేసి మాగంటి సునీత కూడా ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు అన్నట్లుగా ఇక్కడ మనకి ఇప్పటి వరకు కూడా తెలుస్తున్న విషయం. మరి దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాలు దాదాపు 407 పోలింగ్ కేంద్రాలు ఉండగాను 139 భవనాల్లోని ఈ ఓటింగ్ నైతే పోలింగ్ బూత్స్ నైతే ఏర్పాటు చేశారు. మరి దీనిలోని 226 పోలింగ్ కేంద్రాల్లోని 1761 పోలీసులు మోహరించి అక్కడుండి పోలింగ్ అయితే వీళ్ళని ఓటింగ్ అయితే పంపించడం జరిగింది. అలాగే తీవ్ర స్థాయిలోన పూర్తిగా 8 కంపెనీలకి సంబంధించిన పారా మిలిటరీ బలగాలు కూడా ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ మోహరించడం కూడా కనిపించింది. ఎందుకు అనంటే ప్రస్తుతానికైతే మాత్రము ఇది తీవ్ర త్రిముఖ పోరు, చాలా గట్టి పోటీనిచ్చుకున్నారు ఒకరికొకరు కూడాను. మొదటి నుంచి కూడా అంటే ఎన్నికల ప్రచార సమయం నుంచి కూడాను ఖచ్చితంగా అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ గతంలోన వాళ్లకున్న ఓట్ల శాతము పెంచుకునే ప్రయత్నంలోన ఇద్దరికి కూడాను చాలా గట్టి పోరే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇందులో బీజేపీ కూడా. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఎలక్షన్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలోనే త్రిముఖ పోరు కొనసాగిందో దీనిలోని మెజారిటీ ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఛాన్స్ ఉంది అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది, బీఆర్ఎస్ కి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరి బీజేపీ దీనిలోన కాస్త నిర్లిప్తంగా ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ పూర్తి స్థాయిలో పోటీ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఎక్కువ శాతం ఉన్నట్లుగా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అనేక రకాల గొడవలు జరుగుతూ ఉన్నాయి. అలాగే పోలీసులు కూడా వాళ్ళని చెదరగొడుతున్న పరిస్థితి కనిపించింది. కొన్ని కేసులు కూడా ఫైల్ అయినాయి. ఓటర్లని కూడాను మబ్బి పెట్టి ఓట్లు మాయ చేసి ఓట్లు వేయించుకున్న పరిస్థితి కూడా కనిపించిందని చెప్పేసి ఒకరిపైన ఒకరు ఆరోపించుకుంటే పరిస్థితి ఉంది. అలాగే ఎవరైతే ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళిన ఓటర్లు ఉంటారో మరి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఓట్లు వేసుకోవడానికి తమ హక్కును వినియోగించుకునే ప్రయత్నంలో కూడా కొంతమందిని అవాయిడ్ చేసినట్లుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కొన్ని దొంగ ఓట్లు కూడా పడుతూ ఉన్నాయి అని చెప్పేసి అక్కడ తీవ్ర స్థాయిలోన గొడవలు జరిగిన నేపథ్యంలోని ఎక్కువగా ఇక్కడ ఏంటంటే ఉధృత వాతావరణం అయితే పోలింగ్ సెంటర్స్ దగ్గర కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి
ఆ డ్రోన్స్ని ఉపయోగించారు, అలాగే ఆ వెబ్ స్ట్రైకర్స్ని కూడా ఉపయోగించారు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు డ్రోన్స్ ఎలక్షన్స్లోని ఆ పోలింగ్ జరుగుతున్న ప్రదేశంలోని డ్రోన్స్ని ఉపయోగించిన దాఖలాలు ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా లేవు. బట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో మాత్రము ఈ డ్రోన్స్ని కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఎవరైనా దొంగ ఓటర్లు వస్తూ ఉన్నారా, ఎవరైనా దాడులకి పాల్పడతారా, ఏవైనా గొడవలు జరిగే అవకాశం ఉందా అన్ని నేపథ్యంలోన ప్రతి ఒక్క బలగాన్ని కూడాను పూర్తి స్థాయిలోన అలర్ట్ చేసినట్లుగాను ఎన్నికల కమిషనర్ ఆర్వి కన్నన్ అయితే తెలపడం జరిగింది. మరి ఆయన ఆధ్వర్యంలోని ప్రస్తుతానికి ఆ పోలింగ్ శాతం అయితే ముగిసినట్లుగా కనిపిస్తుంది. మరి ఇప్పటికి మనం తీసుకుంటే 6 గంటల వరకు, ఉదయం 6 గంటలకి మొదలై ఇప్పుడు 6 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఓటింగ్ కాస్త మార్నింగ్ అంతా కూడా కాస్త చాలా సాధారణంగా వెళ్ళిన ఓటింగ్ అంతా కూడా 3 గంటల తరువాత కాస్త మందకొడిగా వెళ్ళింది, కాస్త అప్పుడు కొంచెం రైజ్ అయింది అని చెప్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య అయితే తీవ్ర స్థాయిలో ఘర్షణలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి దొంగవేట్లు వేస్తున్నారంటూ కూడా ఇరు పార్టీలు కూడా పరస్పరంగా ఆరోపించుకుంటున్న నేపథ్యం కనిపిస్తోంది. కాంగ్రెస్ శ్రేణులు దొంగవేట్లు వేయిస్తున్నారంటూ మాగంటి సునీత కూడా అక్కడ ధర్నాకి దిగిన ఆ పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇది జూబ్లీ హిల్స్ యూసఫ్ కూడా పోలింగ్ కేంద్రం దగ్గర అయితే మాత్రము తీవ్ర స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ బలగాలు మోహరించి వాళ్ళని చెదరగొట్టి కేసులు ఫైల్ అవుతున్నాయి కొంత మీద, అలాగే కొంతమందిని పంపించేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇరు పార్టీల మధ్యన తీవ్ర స్థాయిలో ఘర్షణ చెలరేగుతుంది అయితే క్లియర్ గా ఉంది. మరి బీజేపీ పార్టీకి సంబంధించి ఓటింగ్ శాతం ఎట్లా ఉంటుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఎంత శాతంలోన వాళ్ళు విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది అన్నదైతే మాత్రము చాలా కష్టంగా దాన్ని మనము ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్కి మించి జరుగుతుంది అన్నదైతే ఇక్కడ అర్థమవుతుంది. లాస్ట్ సెకండ్లో ఏమైనా చేంజ్ అవ్వచ్చు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరి 6 లోపు క్యూ లైన్లలో ఉన్నవారు మాత్రమే ఓటింగ్ అవకాశాన్ని వినియోగించుకున్నారు. మరి ఇప్పటి ఓట్లన్నీ కూడా ఈ నెల 14వ తారీఖున ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మరి దీనిలోన విజయం కాంగ్రెస్ని వరిస్తుందా, బీజేపీని వరిస్తుందా, ఈ సీటు ఎవరికి దక్కబోతోంది అన్నదైతే మాత్రం ఈ పోలింగ్ డే రోజు ఇంచుమించు క్యాలిక్యులేషన్స్ అయితే రావడం లేదనే చెప్పుకోవాలి. సో రెండిటికి కూడా గట్టి పోటాపోటీగా నడుస్తుంది. మరి గొడవల నేపథ్యంలోన ఎట్లా ఉంటుందన్నది ఇంచుమించు సాయంత్రం 5 గంటల వరకు అయితే 67.14% కనిపించింది. సో ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయన్నది అయితే 14వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఏవైతే గొడవలు జరుగుతూ ఉన్నాయో వీటన్నింటినీ కూడా పోలీసులు వారి స్థాయిలోన వాటన్నింటినీ కూడా ఉధృతం కాకుండా ఎక్కడ వాళ్ళని అక్కడ చెదరగొడుతూ కూడాను ఒక పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ప్రస్తుతానికి ఈ రోజు ముగిసిన పోలింగ్ శాతం అయితే దాదాపు 47.15-16% దగ్గర క్లోజ్ అయినట్లుగా కనిపిస్తుంది. సో చూడాలి మరి ఎన్నికల దీనికి సంబంధించి రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరలా ఈ మధ్యలోనే ఎటువంటి గొడవలు ఘర్షణలు జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. మరి అల్లర్లు జరగకుండా సంయమనం పాటిస్తూ కూడా రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరూ ఓపికతో ఉండాలి అని చెప్పేసి అయితే మాత్రం ఎన్నికల కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది.